సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఆఫ్ పార్ట్నర్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దాం. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనకు తెలుసు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ ఉంది. కొన్ని పవర్స్ని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ పవర్స్ని సెంటర్కి స్టేట్కి మధ్యలో డివైడ్ చేస్తుంది. కాకపోతే జ్యుడిషియల్ పవర్ డివిజన్ లేదు. కాన్స్టిట్యూషన్ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ పెట్టింది. సెంట్రల్ లాస్కైనా స్టేట్ లాస్కైనా సరే ఓన్లీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ డివైడ్ చేసింది. సెంటర్ అండ్ స్టేట్స్ అనేటివి వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో అవే పెద్ద మ్యాక్సిమం హార్మోనీ అండ్ కోఆర్డినేషను అవసరం అన్నట్టు ఫెడరల్ సిస్టమ్ పనిచేయాలంటే. Constitution contains elaborative provisions to regulate the various dimensions of the relations between the center and the state. Constitution కాయంలో ఉంటుంది elaborate provisions to regulate the various dimensions of the relations between the center and the states. ఇప్పుడు మనం లెజిస్లేటివ్ రిలేషన్స్ చూద్దాం. ఫస్ట్ రీడింగ్లో లెజిస్లేటివ్ రిలేషన్స్ ఆర్టికల్ 245 నుంచి 255 పార్ట్ 11లో ఇవి లెజిస్లేటివ్ రిలేషన్స్ డీల్ చేస్తుంది. 245 నుంచి 255 పార్ట్ 11లో సెంట్రల్ స్టేట్. ఇవి కాకుండా అంటే సమ్ అదర్ ఆర్టికల్స్ డీలింగ్ ఉన్నవి, ఇవే సేమ్. ఎనీ అదర్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ లాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా లెజిస్లేటివ్ పవర్స్ని డివైడ్ చేస్తుంది. సెంటర్కి, స్టేట్స్కి టెరిటరీ విత్ రెస్పెక్ట్ టు బోత్ టెరిటరీ అండ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద లెజిస్లేషన్. కాన్స్టిట్యూషన్ ఏమొస్తుంది అంటే పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్ అండర్ కొన్ని ఎక్స్ట్రాడినరీ సిట్యువేషన్స్లో పార్లమెంటరీ లెజిస్లేషన్ స్టేట్లో కూడా వర్క్ అవుతుంది అని చెప్పి కంట్రోల్ చేయడానికి స్టేట్ని. అవి ఏంటి అంటే ఇంకా అవి ఎక్స్ట్రాడినరీ సిట్యువేషన్స్, ఎమర్జెన్సీస్ అలాంటివి చూద్దాం. ఇప్పుడు దీంట్లో 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సెంటర్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఏం పవర్స్ ఇచ్చింది అని. ఫస్ట్ వచ్చేసి టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్. టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేషన్ కింద టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేషన్ కాన్స్టిట్యూషన్ అనేది టెరిటోరియల్ లిమిట్స్ చెప్పింది అన్నట్టు లెజిస్లేటివ్ పవర్స్కి. ఎలా చెప్పిందంటే పార్లమెంట్ అనేది మొత్తం కంట్రీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీకి చేయొచ్చు. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏంది, స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఏదన్నా ఏరియా అది టైమ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. స్టేట్ లెజిస్లేచర్ మాత్రము స్టేట్కి సంబంధించింది మాత్రమే చేయొచ్చు. ఇవి స్టేట్ బయట వాల్యూడ్ కాదు. ఎప్పుడన్నా ఎక్సెప్ట్ వెన్ దెర్ ఈజ్ ఎ సఫిషియంట్ నెక్సెస్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద ఆబ్జెక్ట్. ఏదన్నా అక్కడ ఏదైనా ఇంట్రెస్ట్ ఆ స్టేట్కి ఉంటే తప్ప బయట దీన్ని అప్లికేబుల్ అవ్వవు. పార్లమెంటు మాత్రమే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ చేయొచ్చు. అంటే లాస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ అప్లికేబుల్ ఆల్సో అప్లికేబుల్ టు ద ఇండియన్ సిటిజన్స్ అండ్ దర్ ప్రాపర్టీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇదన్నట్టు ఇండియన్ సిటిజన్స్కి వాళ్ళ ప్రాపర్టీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. హౌఎవర్ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పార్లమెంట్కి. ఏంటంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ పార్లమెంట్ లాస్ అనేటివి అంటే ప్రెసిడెంట్ రెగ్యులేషన్స్ చేయొచ్చు ఫర్ ద పీస్ ప్రోగ్రెస్. ద ప్రెసిడెంట్ క్యాన్ మేక్ రెగ్యులేషన్స్ for the peace, progress and good government of the 5 union territories. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కానీ, లక్షద్వీప్ కానీ, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దాయు అండ్ లడాఖ్లో ఇక్కడ ప్రెసిడెంట్ రెగ్యులేషన్స్ మేక్ చేయొచ్చు పీస్కి, ప్రోగ్రెస్కి, గుడ్ గవర్నెన్స్కి. అండ్ ఎఫెక్ట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. రెగ్యులేషన్ అంటే ఏంటంటే ఏదైతే పార్లమెంట్లో ఉన్న చట్టం చేస్తుందో దానికి ఈక్వల్ అన్నట్టు. ఇట్ మే ఆల్సో రిపీల్ ఆర్ అమెండ్ ఎనీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు దిస్ యూనియన్ టెరిటరీస్. ఈ 5 యూనియన్ టెరిటరీస్కి ఏదైనా లా అప్లికేబుల్గా అవ్వాలా లేదా అనేది అది ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు అన్నట్టు. ఏవేవి అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దియు అండ్ లడాక్.
Governor is empowered to direct that an act of parliament does not apply to a scheduled area in the state. గవర్నర్కి కూడా ఒక పవర్ ఇచ్చింది ఏంటంటే ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ షెడ్యూల్ ఏరియాకు స్టేట్లో ఉన్న షెడ్యూల్ ఏరియాకి అప్లై అవ్వాలా లేదా, అప్లై అవుతే దాని స్పెసిఫిక్ మోడిఫికేషన్స్తో ఎక్సెప్షన్స్ ఏమైనా ఉండాలా అదని గవర్నర్కి పవర్ ఇచ్చింది షెడ్యూల్ ఏరియాస్. గవర్నర్ ఆఫ్ ఆసాంకి may likewise direct that an act of parliament does not apply to tribal areas. ఇష్టం యాక్ట్ అప్లై అవ్వాలా లేదా ట్రైబల్ ఏరియా కానీ గవర్నర్ ఆఫ్ ఆసాం డిసైడ్ చేస్తాడు. అప్లై విత్ స్పెసిఫైడ్ మోడిఫికేషన్స్ అండ్ ఎక్సెప్షన్స్. The president enjoys the same power with respect to tribal areas in Meghalaya, Tripura. The president enjoys సేమ్ పవర్ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే మేఘాలయ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఏవైతే మేఘాలయ, త్రిపుర ఇంకా మిజోరం ఉన్నదో ఇదన్నట్టు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఏ 3-fold డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ ఉంటుంది. అదేంటంటే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి సబ్జెక్ట్స్ని. పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉన్నాయి యూనియన్ లిస్టు మీద. యూనియన్ లిస్టులో 98 సబ్జెక్ట్స్ ఉండే, ముందు 97 ఉంటాయి, ఇప్పుడు 98 ఉన్నాయి అన్నట్టు. డిఫెన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ పార్లమెంట్ చూసుకుంటుంది, యూనియన్ లిస్ట్లో వస్తాయి. స్టేట్ లెజిస్లేచర్కి యాజ్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ ఎక్స్క్లూసివ్ పవర్స్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ మ్యాటర్స్ ఎన్యూమినేటెడ్ ఇన్ స్టేట్ లిస్టు స్టేట్కి ఉందన్నట్టు. 59 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒరిజినల్గా 66 ఉండే, తగ్గినాయి. పబ్లిక్ ఆర్డరు, పోలీసు, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, అగ్రికల్చర్ ఇవన్నీ, థియేటర్స్, గ్యాంబ్లింగ్, ఫిషరీస్, మార్కెట్స్, లోకల్ గవర్నమెంట్ ఇవన్నీ. పార్లమెంట్కి ఇంకా స్టేట్ లెజిస్లేచర్ 2, దానికి కాన్కరెంట్ లిస్ట్ మీద పవర్ ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఇప్పుడు 52 ఉన్నాయి. కాన్కరెంట్ లిస్ట్లో 52 ఉన్నాయి. ఒరిజినల్గా 47 ఉండే. క్రిమినల్ లా అండ్ ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్, మ్యారేజ్ అండ్ డివోర్స్, పాపులేషన్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ, లేబర్ వెల్ఫేర్, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్, డ్రగ్స్, న్యూస్ పేపర్స్, బుక్స్ అండ్ ప్రింటింగ్ ప్రెస్, అదర్స్ ఇవన్నీ కాన్కరెంట్ లిస్టుకి వస్తాయి. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏం చేసిందంటే 5 సబ్జెక్ట్స్ కాన్కరెంట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది స్టేట్ లిస్ట్ నుంచి. ఏవేవి అంటే 42nd అమెండ్మెంట్లో ఎడ్యుకేషను, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెథడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ కోర్ట్స్ ఎక్సెప్ట్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్స్. అది కూడా కాన్కరెంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ కోర్ట్స్ పెట్టడంలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు కాకుండా మిగతా కోర్ట్స్ని పెట్టడం, ఆర్గనైజ్ చేయడం అవన్నీ కూడా కాన్కరెంట్ లిస్ట్లో ఉంది అన్నట్టు. పార్లమెంట్కి పవర్ ఉంది, ఏ చట్టం చేసిన పవర్ ఉంది. టెరిటరీ ఆఫ్ ఇండియా, ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ స్టేట్ ఈవెన్ దో ద మ్యాటర్ ఈస్ వన్ విచ్ ఈస్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. The provision as referring union territories or acquired territories పార్లమెంట్ చట్టం. 101 అమెండ్మెంట్ ఏం చేసింది అంటే 2016లో వచ్చింది, జిఎస్టీ తెచ్చింది. జిఎస్టీ ఫస్ట్ 101 అమెండ్మెంట్ సిఏఏ. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ పవర్స్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ద యూనియన్ ఆర్ బై ద స్టేట్. ఫర్దర్గా ఏంటంటే పార్లమెంట్ ఎక్స్క్లూజివ్ పవర్ ఉంది to make laws with respect to goods and services, supply of goods or services different places లో interstate trade or commerce పార్లమెంట్కే పవర్ ఉంది. పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ కూడా ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఏ లిస్ట్లో లేవో అది కూడా పార్లమెంట్కే ఉంది. ద రెసిడ్యూరీ పవర్ ఆఫ్ లెజిస్లేషన్ ఇంక్లూడ్స్ పవర్ టు లెవీ రెసిడ్యూరీ ట్యాక్సెస్ కూడా. ఇక్కడ మన ఈ లెజిస్లేటివ్ గురించి ఏం చెప్పొచ్చు అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఇంకా యూనిఫార్మిటీ ఉండాలి లెజిస్లేషన్ నేషన్ వైడ్గా అనేవి యూనియన్ లిస్ట్లో ఉన్నాయి. రీజనల్ లోకల్ ఇంపార్టెన్స్ ఏదైతే డైవర్సిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ని పర్మిట్ చేస్తుందో అవి స్టేట్ లిస్ట్లో ఉన్నాయి.
Matters on which uniformity of legislation throughout the country is desirable but not essential are enumerated in the concurrent list. Thus, it permits diversity along with uniformity. ఏవైతే యూనిఫార్మిటీ ఆఫ్ లెజిస్లేషన్ త్రూఅవుట్ ద కంట్రీ ఉండాలో డిజైరబుల్ బట్ నాట్ ఎసెన్షియల్ అవి కాన్కరెంట్ లిస్ట్లో పెట్టారు. డిజైరబుల్ బట్ నాట్ ఎసెన్షియల్. యుఎస్లో అయితే పవర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రెసిడ్యూరీ పవర్స్ అనేవి స్టేట్స్కి ఇచ్చారు యుఎస్లో. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఈ అమెరికన్ ప్యాటర్నే ఫాలో అయింది, సింగిల్ ఎన్యూమరేషన్ ఆఫ్ పవర్స్. కెనడాలో మాత్రం డబుల్ ఎన్యూమరేషన్ ఉంది. ఫెడరల్ అండ్ ప్రొవిన్షియల్ రెసిడ్యూరీ పవర్స్ అనేవి సెంటర్కి ఇచ్చారు. సో యుఎస్లో ఆస్ట్రేలియాలో డబుల్ ఎన్యూమరేషన్ ఉంది. కెనడాలో డబుల్ ఉంది. యుఎస్లో ఆస్ట్రేలియాలో ఒకటే ఉంది. పవర్స్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంటే చెప్పారు అన్నట్టు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏం చేసింది అంటే 3-fold ఎన్యూమరేషన్కి ఇచ్చింది. ఫెడరల్, ప్రొవిజనల్, కాన్కరెంట్. అది కూడా ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ కూడా దాన్నే ఫాలో అవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని. ఒక డిఫరెన్స్ ఏంది అంటే రెసిడ్యూరీ పవర్స్ వేర్ గివెన్ ఐదర్ టు ఫెడరల్ లెజిస్లేచర్, నాట్ టు ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్, బట్ టు గవర్నర్ జనరల్ ఇచ్చారు అప్పుడు ఇండియాలో. కాకపోతే ఇండియా ఇప్పుడు మన ఏమొచ్చాడు, ఇండియా కెనడియాని ఫాలో అవుతుందని చెప్పొచ్చు. కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసివ్గా ఏం సెక్యూర్ చేస్తుంది అంటే యూనియన్ లిస్ట్ డామినెన్స్ ఓవర్ స్టేట్ లిస్ట్, అది కూడా ఉండదు కాన్కరెంట్ లిస్ట్ కూడా. సో యూనియన్ లిస్టే డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఓవర్లాపింగ్ జరిగితే యూనియన్ లిస్టే ప్రివేల్ అవుతుంది అన్నట్టు. వేర్ దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాన్కరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ ఉంటే సరే కాన్కరెంట్ ఇంకా స్టేట్ లిస్ట్ అయినా సరే కాన్కరెంటే ప్రివేల్ అవుతుంది అన్నట్టు. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్లో ఉన్న సబ్జెక్ట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాంట్రెస్ట్లైతే సెంట్రల్లో ప్రివేర్ అవుతుంది. ఎక్సెప్షన్ ఏంటంటే స్టేట్ లా హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ హెస్ రిసీవ్డ్ హిస్ అసెంట్, then the state law prevails in that state, but it will still be competent for the parliament to override such a law by subsequently making a law on the same matter. ఏం ఎక్సెప్షన్ ఉంది అంటే స్టేట్ లాకి ఏదైతే ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తే అసెంట్ వస్తుందో ఆ స్టేట్ లానే నడుస్తుంది, అదే ఆ స్టేట్లో సెంట్రల్ లా ఉండదు అప్పుడు. కాకపోతే పార్లమెంట్కి మళ్ళీ పవర్ కూడా ఉంటుంది, దాన్ని మార్చే పవర్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అంటే సెక్యూర్స్ ద ప్రీడామినెన్స్ ఆఫ్ యూనియన్ లిస్ట్ ఓవర్ ద స్టేట్ లిస్ట్ అండ్ ద కాన్కరెంట్ లిస్ట్ అండ్ దట్ ఆఫ్ ద కాన్కరెంట్ లిస్ట్ ఓవర్ ద స్టేట్ లిస్ట్. ఇది